హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వ్లాగ్స్ ఆఫ్ మై వరల్డ్. గైస్, బయట వాతావరణం చాలా చల్లగా మారిపోయింది, వర్షాలు పడుతున్నాయి కదా. సో ఈ వాతావరణం చేంజ్ అయ్యే టైంలో జలుబులు, జ్వరాలు ఇలా వస్తూ ఉంటాయి. సో ఇలాగా విటమిన్ సి మామిడికాయ తోటి ఇలా పులిహోర చేసుకొని, చాలా సింపుల్ అండ్ ఈజీ. ఇలా చేసుకొని తిన్నారంటే టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్. గైస్, సింపుల్గా 5 నిమిషాల్లో ఇలా మామిడికాయ పులిహోర రెడీ చేసేసుకోవచ్చు. ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని అందులో 2 గంటలు నూనె వేసుకొని, అది కొంచెం వేడెక్కాక తాలింపు గింజలు వేసుకోవాలి. నాకెందుకో మిగతా అన్ని పులిహోరల కంటే ఇదే ఎక్కువ ఈజీ అనిపించింది. నూనె కొంచెం ఎక్కువ పట్టిద్ది కంపారిటివ్లీ వేరే పులిహోరలో కన్నా. లైక్ చింతపండు పులిహోర, నిమ్మకాయ పులిహోర. నూనె వేడెక్కాక పచ్చిమిర్చి వేసాను ఫస్ట్. పచ్చిమిర్చి నూనెలో వేగితే మంట తగ్గిపోద్ది గైస్, ట్రై చేయండి. పులిహోరలు తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి కొంచెం అంటే కాగిన తర్వాత ఎండుమిర్చి వేసాను. దాని తర్వాత వెంటనే తాలింపు గింజలు, పల్లీలు ఇవన్నీ వేసేసుకోండి. నేను ఇందులో జీడిపప్పు కూడా వేసాను గైస్, ఆప్షనల్. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. పల్లీలు వేస్తారుగా ఎలాగూ, సో సరిపోద్ది. పల్లీలే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి జీడిపప్పు బదులు. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ మామిడికాయ కదా. ఆ మామిడికాయని తొక్కు తీసేసి శుభ్రంగా తురిమేసుకొని ఈ తాలింపు కొంచెం వేగాక ఆ మామిడికాయ తురుము కూడా యాడ్ చేయాలి. ఈ పులిహోర చాలా సింపుల్ గైస్. చింతపండు పులిహోరకి కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది, నిమ్మకాయ పులిహోర చాలా ఈజీ కదా. సో అంతే ఈజీ అనమాట ఈ మామిడికాయ పులిహోర కూడా. ఎక్కువ ఏం కష్టపడక్కర్లేదు, తాలింపు పెట్టేసి ఆ తురుమేది ఒకటి ఉంటుంది పని, ఇంకంతే. ఆ తురుము తాలింపులో వేసామంటే అది మగ్గిపోయిందాక ఒక 2-3 మినిట్స్కి మగ్గిపోద్ది, తురుమే కాబట్టి. సో కొంచెం ఒక స్పూను తురుము పక్కన పెట్టేసుకోండి గైస్. లాస్ట్లో ఈ తాలింపు అంతా కలిపేసిన తర్వాత అన్నంలో ఆ పచ్చి తురుము కలిపితే పుల్లగా తగులుతుంది తినేటప్పుడు. సో అది ఇంకా మంచి టేస్ట్ ఇస్తుంది అనమాట. సో ఒక స్పూన్ తురుముని అలాగే పక్కన పెట్టేసుకోండి, తాలింపులో కలిపేయకుండా. ఈ మామిడికాయ యాడ్ చేసిన తర్వాత కొంచెం పసుపు, తగినంత ఉప్పు ఎక్కువే పట్టిద్ది గాయస్, ఎందుకంటే మామిడికాయ కొంచెం పుల్లగా ఉంటుంది కదా ఎక్కువగా. సో ఎక్కువ ఉప్పే పట్టిద్ది, చూసుకొని వేసుకోండి. ఎందుకంటే తక్కువైనా పర్లేదు, కలుపుకోవచ్చు. కానీ ఎక్కువైతే మళ్ళీ కష్టమైపోద్ది కదా, అది ఆ మ్యాటర్. అడుగంటకుండా అలా దగ్గరుండి కలుపుతూ ఉండాలి గైస్. ఎంత ఒక 5 మినిట్స్లో కంప్లీట్ అయిపోద్ది ప్రాసెస్ అంతా. సో 5 మినిట్స్ కొంచెం ఓపిక్గా దగ్గరే ఉండి కలుపుతూ అడుగంటకుండా చూసుకోవాలన్నమాట. అది గైస్, చూసారు కదా గైస్, తురుమంతా మగ్గిపోయింది, ఇంకా రెడీ అయిపోయినట్టే. ఇంకేముంది, అన్నంలో కలిపేయడమే, ఆలస్యం. వచ్చేయండి, ఇంకా తాలింపు అన్నంలో కలిపేద్దాం. దెన్ ఇంకా మామిడికాయ పులిహోర కంప్లీట్ అయిపోయినట్టే. చూడండి గాయస్, చూస్తుంటేనే నాకైతే ఎంత మంచిగా నోరూరిపోతుందో. నేను మామిడికాయ పులిహోర చేద్దాం అని అనుకున్నాను, కానీ ఫస్ట్ టైం ఇప్పుడే ట్రై చేస్తున్నాను అనమాట. కానీ చాలా బాగా వచ్చింది గైస్. ఇంతకీ మామిడికాయ పులిహోర చేయడానికి ఇంగ్రీడియంట్స్, లేదంటే ఇంకా ఎంత ఎంత కొలతలు అనేది నేను చెప్పలేదు కదా. సో ఇప్పుడు చెప్తున్నాను చూడండి. గ్లాసున్నర రైస్ తీసుకున్నాను, అండ్ 5 ఎండుమిర్చి, 4 పచ్చిమిర్చి, 10-15 జీడిపప్పు, 4 స్పూన్లు పల్లీలు,
అండ్ ఒక స్పూను లేదంటే 2 స్పూన్లు తాలింపు గింజలు తీసుకోండి. పర్ఫెక్ట్ అంతే. 2 గంటలు నూనె తీసుకున్నాను గైస్. దట్స్ ఇట్. ఇంత మంచి టేస్టీ పులిహోర రెడీ అయిపోయింది. అంతే, ఎంతో టేస్టీ అండ్ అప్పుడప్పుడు తినాలి గైస్ ఇలాగా. మామిడికాయ పులిహోర కూడా డిఫరెంట్‌గా ట్రై చేస్తూ కొత్తగా బావుంటది కదా! సో, అదనమాట. టేస్ట్‌లో వేరియేషన్ వస్తది. సో, బావుంటది. దెన్ దట్స్ ఇట్. మా వాళ్ళ రియాక్షన్ చూడండి. మా అబ్బాయి కూడా సూపర్ ఉందా? బాగుంది. వెరీ గుడ్. ఎలా ఉంది? ఫస్ట్ టైం అనమాట మామిడికాయ పులిహోర. సూపర్. జరిగినా కొంచెం సూపర్ ఉందండి, బాగుంది. చేతులు అలా పెట్టచ్చా మధ్యలో? బాబాయ్ గారు అంటారు కదా, అబ్బబ్బబ్బబ్బబ్బ అట్లా బాగుంది. అబ్బబ్బబ్బబ్బబ్బ బాగుంది. ఫ్లైట్ వెళ్తానే వెళ్తూనే ఉంటుందా ఇంకా ఫ్లైట్? ల్యాండ్ అవ్వదా ఇంకా? ఇంకా